మీరు ఎప్పుడైనా అనుకున్నారా 500 సంవత్సరాల క్రితం ఈ భూమిపైనే ప్రతిరోజు మనుగడ కోసం పోరాటం జరిగేదని? ముఘల్ సామ్రాజ్యంలో ఒక సామాన్య మనిషిగా బ్రతకడం, అది మీరు ఊహించిన దానికంటే వేల రెట్లు కష్టమైనది. నమస్కారం మిత్రులారా, స్లీప్ స్టోరీస్ తెలుగుకి స్వాగతం. నేను మీ నరేటర్. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన చారిత్రక ప్రయాణంలో బయలుదేరబోతున్నాం. మీరు ఎక్కడ నుండి ఈ కథ వింటున్నారో కామెంట్స్లో చెప్పండి. హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు లేక ప్రపంచంలో ఎక్కడైనా మీ లొకేషన్ తెలుసుకోవాలని అనిపిస్తోంది. మా కథలు మీకు శాంతినిస్తాయి, జ్ఞానం పెంచుతాయి మరియు మంచి నిద్రకు దారితీస్తాయి. కాబట్టి మీ హెడ్ఫోన్స్ పెట్టుకుని కంఫర్టేబుల్ పొజిషన్లో సెటిల్ అయ్యి మనతో ఈ చారిత్రక ప్రయాణంలో వచ్చేయండి. మనం ముఘల్ సామ్రాజ్యమంటే అక్బర్ షా, జహాన్, తాజ్ మహల్ లాంటి వైభవాన్ని మాత్రమే గుర్తుకు తెచ్చుకుంటాం. కాని ఆ కాలంలో సామాన్య ప్రజలు ఎలా జీవించారో మీకు తెలుసా? మీరు ఒక రైతుగా ముఘల్ కాలంలో పుట్టి ఉంటే మీ రోజు ప్రారంభమవుతుంది సూర్యోదయానికి చాలా ముందే. చీకట్లోనే లేవాలి, ఎందుకంటే వెలుగు రాగానే పొలం పనులు మొదలుపెట్టాలి. మీ ఇంట్లో గోడలు, అవి మట్టితో కట్టినవి. వర్షాలు వస్తే అవి కరిగిపోయే ప్రమాదం ఎల్లప్పుడూ ఉంటుంది. మీకు దీపాల కోసం నూనె కూడా దొరకని రోజులు ఉండేవి. రాత్రిళ్ళు చీకట్లో గడపాలి. మీ భోజనం రోజుకు 2 సార్లు మాత్రమే. ఉదయం ఒక చిన్న గుప్పెడు జొన్నలు లేదా మిల్లెట్స్, సాయంత్రం ఒకవేళ అదృష్టం ఉంటే కొంచెం దాల్ కూరగాయలు. మాంసమంటే సంవత్సరంలో 1-2 సార్లు మాత్రమే. మీకు అనారోగ్యం వచ్చిందనుకోండి, వైద్యుడు దగ్గరకు వెళ్లాలంటే మైళ్ల దూరం నడవాలి. మందులు చాలా వరకు మొక్కల ఆధారంగా ఉండేవి. ఒక చిన్న జ్వరం కూడా మీ ప్రాణానికి ప్రమాదం కావచ్చు. అంతేకాకుండా మీ మీద పన్నుభారం చాలా ఎక్కువ. మీరు పండించిన పంటలో దాదాపు 1/3 వంతు ముఘల్ ప్రభుత్వానికి ఇవ్వాలి. ఎలాంటి కరువు వచ్చినా, వరదలు వచ్చినా ఆ పన్నులు మాపు చెయ్యరు. వర్తకుల జీవితం. ఇప్పుడు మీరు ఒక వర్తకుడిగా అనుకోండి. మీ పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంటుంది, కాని ప్రమాదాలు చాలా ఎక్కువ. మీరు ఒక చోట నుండి మరో చోటకు వ్యాపారం చేయడానికి వెళ్తున్నారు. దారిలో దోపిడీదారులు ఎల్లప్పుడూ వేచి ఉంటారు. మీ వద్ద కాపలాదారులు ఉండాలి. వారికి చెల్లించాల్సిన జీతం కూడా మీ లాభాల్లో నుండే. ప్రతి రాజ్య సరిహద్దు దాటుతున్నప్పుడు కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలి. కొన్నిసార్లు అవి మీ మొత్తం లాభానికి సమానంగా ఉండేవి. అలాగే స్థానిక అధికారులకు లంచాలు కూడా ఇవ్వాలి. మీ దుకాణంలో రోజంతా కూర్చుని ఉండాలి. దేనికోసం వేచి ఉంటారు అంటే కస్టమర్లు. వారు రాకపోతే ఆ రోజు భోజనం లేదు. మీ కుటుంబం కొన్నిసార్లు కడుపు నిండా తిండి తినలేని పరిస్థితులు ఉండేవి. కళాకారుల దుఃఖం. మీరు ఒక చిత్రకారుడిగా లేదా శిల్పిగా పుట్టి ఉంటే మీ జీవితం మరింత కష్టకరమైనది. మీ కళ ఎల్లప్పుడూ రాజుల మనోభావాలను బట్టే ఉంటుంది. ముఘల్ చక్రవర్తులకు నచ్చని చిత్రం వేస్తే మీకు శిక్ష పడే ప్రమాదం. కొన్నిసార్లు చేతులు కత్తిరించేసే శిక్షలు కూడా ఉండేవి. మీరు అందించే కళ, అది పూర్తిగా వారి అభిరుచులకు అనుగుణంగా ఉండాలి. మీ సంపాదన చాలా అనిశ్చితంగా ఉంటుంది. ఒక చిత్రం మీరు నెలల తరబడి చేసిన తరువాత దానికి సరైన వెల దొరకకపోవచ్చు. కొన్నిసార్లు మీరు చేసిన పని మీకు నచ్చకపోతే వారు చెల్లించకపోవచ్చు. మీ కళా సామాగ్రి, అవి చాలా ఖరీదైనవి. రంగులు తయారు చేయడానికి ప్రత్యేకమైన రాళ్ళు మొక్కలు కావాలి. అవి దొరకకపోతే మీ పని ఆగిపోతుంది. స్త్రీల పరిస్థితి. ఇప్పుడు మీరొక స్త్రీగా ముఘల్ కాలంలో పుట్టారని అనుకోండి. మీ పరిస్థితి చాలా దుర్భరమైనది. మీకు చిన్న వయసులోనే, దాదాపు 12-13 సంవత్సరాల వయసులో వివాహం జరుగుతుంది. మీకు విద్య నేర్చుకునే అవకాశం చాలా తక్కువ. గృహకార్యాలు మాత్రమే మీ బాధ్యత. ఉదయం నుండి రాత్రి వరకు వంట, శుభ్రత, పిల్లల పెంపకం. మీ భర్త చనిపోయిన తరువాత మీ జీవితం మరింత దారుణంగా మారుతుంది. సతీ సహగమనం అనే వ్యవస్థ కొన్ని చోట్లలో బలవంతంగా అమలు చేయబడేది. లేకపోతే మీరు జీవితాంతం వైధవ్యంలో గడపాలి. మీకు ఆస్తుల్లో హక్కులు లేవు. మీ పిల్లలు కూడా మీ మాట వినకపోవచ్చు. సమాజంలో మీకు గౌరవమైన స్థానం ఉండదు. పిల్లల బాధలో. ఆ కాలంలో పిల్లలుగా పుట్టినవారిలో దాదాపు సగం మంది 5 సంవత్సరాల వయసు రాకముందే మరణించిపోయేవారు. వ్యాధులు, పోషకాహార లోపం కారణంగా
మీరు బతికిపోయారని అనుకోండి. 6 to 7 సంవత్సరాల వయసులోనే మీరు పనిచేయడం మొదలుపెట్టాలి. పొలాల్లో కలుపు తీయడం, గొర్రెలు మేపడం, ఇలాంటి పనులు. మీకు ఆట అంటే తెలియదు. ఎందుకంటే జీవన పోరాటమే మీ ఆట. విద్య అది కేవలం రాజకుటుంబాలకు మాత్రమే అందుబాటులో ఉండేది. ముగింపు భాగం. అలాగే ముఘల్ సామ్రాజ్యం యొక్క వైభవం వెనుక ఈ కష్టాలన్నీ దాగి ఉన్నాయి. సామాన్య మనుషుల జీవితం అది మనం ఊహించిన దానికంటే చాలా కఠినమైనది. ఇప్పుడు మనం మన బెడ్స్ మీద కంఫర్టబుల్గా పడుకుని ఈ కథలు వింటున్నాం. ఆ కాలంలో ప్రజలకు ఇంత సౌకర్యం ఊహకు మించినది. ఆ తర్వాత మనం మరొక ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకుందాం. అక్బర్ మహారాజు జీవితం గురించి, అతని పోరాటాలు, అతని కష్టాలు గురించి. కాని అంతకుముందు కొంచెం విశ్రాంతి తీసుకోండి. మీ కళ్ళు మూసుకుని ఈ చరిత్ర మీ మనస్సులో నెమ్మదిగా కరిగిపోనివ్వండి. విభాగం 2 వ్యక్తిత్వ కథనం. అక్బర్ మహారాజు బాల్యం మరియు ప్రారంభిక కష్టాలు. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మొఘల్ చక్రవర్తుల్లో అత్యంత గొప్పవాడిగా పేరు పొందిన అక్బర్ గురించి. కాని అతని జీవితం అంత సులువైనది కాదు. చాలా కష్టాలతో నిండిన పోరాటమే అతని జీవితం. 1542లో అక్టోబర్ 15వ తేదీన సింధులోని అమర్కోట్లో పుట్టాడు అక్బర్. అప్పుడు అతని తండ్రి హుమాయూన్ చాలా కష్టకాలం గడుపుతున్నాడు. షేర్ షా సూరి అతడిని ఓడించి భారతదేశం నుండి వెళ్లగొట్టాడు. అక్బర్ జన్మించినప్పుడు అతని కుటుంబం వద్ద రాజ్యం లేదు, ధనం లేదు, భద్రత లేదు. వారు శరణార్థులలాగా ఒక చోట నుండి మరో చోటకు తిరుగుతూ ఉండేవారు. చిన్న అక్బర్ అలాంటి అనిశ్చిత వాతావరణంలోనే పెరిగాడు. అతని తల్లి హమీదా బాను బేగం ఎంతో బాధపడుతూ పిల్లవాడిని పెంచింది. ఆహారం దొరకని రోజులు వారికి సాధారణం. కొన్ని రోజులు సరైన నీళ్లు కూడా దొరకేవి కావు. అక్బర్కి సరైన విద్యాబోధన జరగలేదు, అక్షరాస్యత కూడా రాలేదు. కాని జీవిత పాఠాలు మాత్రం బాగా నేర్చుకున్నాడు. కష్టాలను ఎలా ఎదుర్కోవాలో అది అతనికి చిన్న వయస్సులోనే తెలిసిపోయింది. 13 సంవత్సరాల వయస్సులో చక్రవర్తి హుమాయూన్ 1556లో అకస్మాత్తుగా మరణించాడు. కేవలం 13 సంవత్సరాల వయస్సులో అక్బర్ ముఘల్ సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. కాని ఆ సమయంలో అతని వద్ద ఉన్నది పంజాబ్లోని కొంత భాగం మాత్రమే. అతని సంరక్షకుడు బైరామ్ ఖాన్ అతనికి చాలా సహాయం చేశాడు. కాని చిన్న వయస్సులోనే రాజ్యభారం మోయడం అక్బర్కి చాలా కష్టమైన పని. అతను రోజూ కొత్త కొత్త సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చేది. దేశంలో ఎక్కడ చూసినా తిరుగుబాట్లు, యుద్ధాలు. శత్రువులు అతని బలహీనతను చూసి ప్రతిచోటా దాడులు చేయడం మొదలుపెట్టారు. అక్బర్ రాత్రిలు నిద్రలేకుండా గడిపిన రోజులు లెక్కలేనన్ని. హేము అనే హిందూ నాయకుడు ఢిల్లీ మీద దాడి చేశాడు. పాణిపత్ యుద్ధంలో అక్బర్ యొక్క సేనలు గెలిచిన చోట అతను అప్పుడు కూడా చిన్నపిల్లవాడిగానే ఉన్నాడు. బైరామ్ ఖాన్తో వివాదం. అక్బర్ పెరుగుతున్న కొద్దీ అతను స్వతంత్రంగా పరిపాలన చేయాలని అనుకున్నాడు. కాని బైరామ్ ఖాన్ అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఉండేవాడు. ఇది అక్బర్కి చాలా బాధ కలిగించేది. 1560లో అక్బర్కి 18 సంవత్సరాలు వయస్సు ఉన్నప్పుడు అతను బైరామ్ ఖాన్తో వివాదం పెట్టుకున్నాడు. ఇది అతనికి చాలా కష్టమైన నిర్ణయం. ఎందుకంటే బైరామ్ ఖాన్ అతని తండ్రిలాంటి వ్యక్తి. అప్పటికి అక్బర్ చుట్టూ చాలామంది కొత్త సలహాదారులు వచ్చేశారు. వారిలో కొందరు బైరామ్ ఖాన్పై అసూయపడేవారు. అక్బర్ ఈ రాజకీయ చెక్కచెదరగోలలో చిక్కుకున్నాడు. బైరామ్ ఖాన్ చివరికి అక్బర్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చెయ్యాలని అనుకున్నాడు. కాని అక్బర్ అతనిని ఓడించి క్షమాభిక్ష కూడా ఇచ్చాడు. ఇది అక్బర్ యొక్క వివేకాన్ని చూపిస్తుంది. మత సహనం వైపు ప్రయాణం. మొదట్లో అక్బర్ కూడా మరీ ఇస్లాం మతం వైపే మొగ్గు చూపేవాడు. కాని కాలక్రమేణా అతని దృష్టికోణం మారింది. అతను గమనించాడు అన్ని మతాల్లోని మంచి విషయాలను. అతని రాజ్యంలో హిందువులు, ముస్లింలు, జైనులు, క్రైస్తవులు అందరూ ఉన్నారు. వారి మధ్య ఘర్షణలు ఎల్లప్పుడూ జరుగుతూ ఉండేవి. అక్బర్ ఈ సమస్యకు పరిష్కారం కోసం చాలా ఆలోచించేవాడు. అతను హిందూ రాజకుమార్తెలను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో హిందూ మరియు ముస్లిం సమాజాలకు మధ్య వంతెన వేయాలని అనుకున్నాడు. కాని ఈ నిర్ణయం కూడా అతనికి చాలా వ్యతిరేకతను తెచ్చిపెట్టింది. రాజపుత్ర రాజులతో అక్బర్ మంచి సంబంధాలు కలిగి ఉండాలని అనుకున్నాడు. రాణా ప్రతాప్తో మాత్రం అతనికి చాలా కష్టమైన యుద్ధాలు జరిగాయి. హల్దీ ఘాటి యుద్ధం
అతని జీవితంలో ఒక కీలక మలుపు దీన్ ఈ ఇలాహీ మరియు వివాదాలు. అక్బర్ తన జీవిత చివరి దశలో దీన్ ఈ ఇలాహీ అనే కొత్త మతాన్ని ప్రవేశపెట్టాడు. ఇది అన్ని మతాల మంచి విషయాలను కలిపి తయారుచేసిన మిశ్రమ మతం. కాని ఈ నిర్ణయం అతనికి చాలా సమస్యలను తెచ్చిపెట్టింది. ముస్లిం ధర్మగురువులు అతనిని తప్పుడు దారిలో వెళుతున్నాడని విమర్శించేవారు. హిందూ నాయకులు కూడా అతనిపై అనుమానం వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. అక్బర్ ఇబాదత్ఖానా అనే ప్రార్థనా మందిరం నిర్మించాడు. ఇక్కడ అన్ని మతాలవారు వచ్చి మత చర్చలు జరిపేవారు. కాని ఈ చర్చల్లో అక్బరికి చాలాసార్లు నిరుత్సాహం కలిగేది. అతను గమనించాడు, ప్రతి మతగురువు తన మతమే గొప్పదని చెప్పేవాడని. అసలు సత్యం ఏమిటో అతనికి మరింత అస్పష్టంగా అనిపించేది. వ్యక్తిగత కష్టాలు. అక్బర్ యొక్క వ్యక్తిగత జీవితం కూడా చాలా కష్టాలతో నిండినది. అతని మొదటి భార్య రుఖయ్యా సుల్తాన్ బేగం పిల్లలను కనలేదు. దీంతో అతనికి చాలా వేదన కలిగేది. అతని రెండవ భార్య సలీమా సుల్తాన్ బేగం కూడా అతనికి పిల్లలను ఇవ్వలేదు. అక్బర్ వంశం ముందుకు కొనసాగించాలని చాలా ఆతృతగా ఉండేవాడు. చివరికి జోధాబాయి హర్కాబాయిను వివాహం చేసుకున్న తర్వాత అతనికి జహాంగీర్ పుట్టాడు. కాని జహాంగీర్ చిన్న వయస్సులోనే తిరుగుబాటు చేయడం మొదలుపెట్టాడు. తండ్రి కొడుకుల మధ్య ఈ వైరుధ్యం అక్బర్కి చాలా నొప్పిని కలిగించేది. జహాంగీర్ అనేకసార్లు అక్బర్పై దాడులు చెయ్యాలని అనుకున్నాడు. రాజకీయ సమస్యలు. అక్బర్ యొక్క సామ్రాజ్యం విస్తరిస్తున్న కొద్దీ కొత్త కొత్త సమస్యలు తలెత్తాయి. దక్షిణాది రాజ్యాలు అతనిని అంగీకరించడానికి ఇష్టపడేవి కావు. బీజాపూర్, గోల్కొండ, అహ్మద్నగర్ వీటితో ఎల్లప్పుడూ యుద్ధాలు జరుగుతూ ఉండేవి. మన్సబ్దారీ వ్యవస్థ అమలు చేయడంలో అక్బర్కి చాలా ఇబ్బందులెదురయ్యాయి. అధికారులు లంచాలు తీసుకుంటారు, పన్నులను సరిగ్గా వసూలు చేయరు. ఇలాంటి సమస్యలు ఎల్లప్పుడూ ఉండేవి. రాజ్య ఖర్చులు ఎల్లప్పుడూ ఆదాయం కంటే ఎక్కువ ఉండేవి. యుద్ధాలకు, నిర్మాణ పన్నులకు చాలా ధనం ఖర్చవుతుంది. అక్బర్ ఆర్థిక సమస్యల వల్ల చాలాసార్లు ఇబ్బంది పడేవాడు. చివరి దినాలు. అక్బర్ యొక్క చివరి రోజులు చాలా ఒంటరిగా గడిపాడు. అతని కొడుకు జహాంగీర్ అతనితో సరిగ్గా మాట్లాడేవాడు కాదు. అనుమానాలు, వైరుధ్యాలు కుటుంబంలో పెరిగిపోయాయి. 1605లో అక్టోబర్ 27న అక్బర్ మరణించాడు. అతని మరణానికి కారణం పేగుల వ్యాధి అని చెప్పబడింది. కాని కొందరు చరిత్రకారులు అతనికి విషం ఇచ్చారని కూడా అనుమానిస్తారు. అతని జీవితం చివరిలో ఫతేహ్పూర్ సిక్రీ పూర్తిగా వదిలిపెట్టి ఆగ్రాకి వెళ్ళిపోయాడు. అతను కట్టించిన అందమైన నగరం నీటి కొరత వల్ల వదిలివేయాల్సి వచ్చింది. అక్బర్ తన జీవితంలో చాలా మంచి పనులు చేశాడు. కాని అతనికి ఎల్లప్పుడూ అసంతృప్తి ఉండేది. అన్ని విషయాలను పరిష్కరించలేకపోయాడని అతను చివరిలో బాధపడేవాడు. అక్బర్ మహారాజ్ జీవితం చాలామంది ఊహించిన దానికంటే కష్టకరమైనది. రాజుగా పుట్టడం ఎల్లప్పుడూ సుఖకరం కాదని అతని కథ మనకు చూపిస్తుంది. అతని గొప్పతనం కష్టాలను ఎలా ఎదుర్కొన్నాడోలో ఉంది. అన్ని మతాల వాళ్లను ఒకే చోట చేర్చడం అంత సులువైన పని కాదు. అక్బర్ ఆ అసాధ్యమైన పనిని చేయడానికి ప్రయత్నించాడు. అంతేకాకుండా మనమిప్పుడు మరో ఆసక్తికరమైన అంశం గురించి చర్చించబోతున్నాం. ఫతేహ్పూర్ సిక్రీ యొక్క రహస్యాలు. ముఘల్ వాస్తుశిల్పం వెనుక దాగిన అస్పష్టమైన కథలు గురించి. విభాగం 3 రహస్యాలు. పురావస్తుశాస్త్రం. ఫతేహ్పూర్ సిక్రీ వదిలిపెట్టిన నగరం. అలాగే ఆగ్రా నుండి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఒక వింత నగరం ఉంది. దాని పేరు ఫతేహ్పూర్ సిక్రీ. దీని అర్థం విజయం యొక్క నగరం. కాని ఈ విజయం యొక్క నగరం ఒక రహస్యంతో నిండి ఉంది. అక్బర్ 1571లో ఈ నగరాన్ని నిర్మించడం మొదలుపెట్టాడు. కాని కేవలం 14 సంవత్సరాలు మాత్రమే ఈ నగరంలో నివసించాడు. 1585లో అకస్మాత్తుగా ఈ అందమైన నగరాన్ని వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు అనేది నేటికీ పూర్తిగా తెలియని రహస్యం. ఈ నగరం అక్బర్కి అంత ప్రియమైనది. అతను తన రాజధాని ఢిల్లీ నుండి ఇక్కడకు మార్చుకున్నాడు. అన్ని ప్రభుత్వ కార్యాలు ఇక్కడే జరిపేవాడు. కాని ఒకరోజు అకస్మాత్తుగా అన్నీ వదిలేసి వెళ్ళిపోయాడు.
నీటి కొరత వల్ల వదిలేశాడని సాధారణంగా చెబుతారు. కాని అన్వేషకులు గమనించారు, ఆ ప్రాంతంలో నీటి వనరులు సరిపోయేంత ఉన్నాయని. అలాంటప్పుడు అసలు కారణం ఏమిటి? షేక్ సలీం చిష్తీ కథ. ఈ నగరం నిర్మించడం వెనుక ఒక ఆధ్యాత్మిక కథ ఉంది. షేక్ సలీం చిష్తీ అనే సూఫీ సంతుడు ఈ ప్రాంతంలో నివసించేవాడు. అక్బర్కి పిల్లలు లేరని విన్న అతడు అక్బర్కి ఒక కొడుకు పుడతాడని అన్నాడు. అక్బర్ ఆ మాటలను నమ్మలేదు మొదట్లో. కాని నిజంగానే జహాంగీర్ పుట్టిన తర్వాత షేక్ చిష్తీపై అపార భక్తి కలిగింది. అతని సమాధి చుట్టూ ఈ నగరాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. షేక్ చిష్తీ సమాధి ఈ నగరంలో అత్యంత పవిత్రమైన ప్రాంతం. తెల్లటి మార్బుల్తో చేసిన అందమైన సమాధి. ఇప్పటికీ వేలాది మంది భక్తులు దర్శనానికి వస్తూ ఉంటారు. కాని ఆ సమాధి చుట్టూ ఒక వింత వాతావరణం ఎల్లప్పుడూ ఉంటుంది. సందర్శకులు చెబుతారు, ఆ సమాధి దగ్గర వింత శక్తి అనుభవమవుతుందని. కొందరు వింత స్వప్నాలు వస్తాయని కూడా చెబుతారు. ఇదంతా నిజమా లేక కల్పనా? అది మనకు తెలియదు. వాస్తుశిల్పంలోని రహస్యాలు. ఫతేహ్పూర్ సిక్రీ నిర్మాణంలో చాలా వింత లక్షణాలు ఉన్నాయి. హిందూ, ఇస్లామిక్, పర్షియన్ అన్ని వాస్తుశిల్పాల మిశ్రమం ఇక్కడ కనిపిస్తుంది. కాని ఈ మిశ్రమం వెనుక ఏదైనా గుప్త కారణముందా? దివాన్-ఈ-ఖాస్ అనే భవనం ఈ నగరంలో అత్యంత రహస్యమైనది. మధ్యలో ఒక పెద్ద స్తంభం. దానిమీద అక్బర్ కూర్చునే సింహాసనం ఉండేది. ఆ స్తంభం చుట్టూ 4 వైపుల నుండి చిన్న వంతెనలు వస్తున్నాయి. ఈ వింత డిజైన్ ఎందుకు చేశారు? కొందరు చెబుతారు, అక్బర్ అన్ని మతాల మధ్య ఉండాలని అనుకున్నాడని. మరికొందరు అంటారు, ఇది సంకేత భాష అని. అసలు సత్యమేమిటి ఎవరికీ తెలియదు. పంచ్ మహల్ అనే భవనం 5 అంతస్తులు కలిగి ఉంది. కాని దాని నిర్మాణంలో ఒక వింత లెక్క ఉంది. మొదటి అంతస్తులో 84 స్తంభాలు, రెండవ అంతస్తులో 56, మూడవలో 24వలో 12, ఐదవలో 4 స్తంభాలు. ఈ లెక్కల వెనుక ఏదైనా గణితశాస్త్ర రహస్యం ఉందా లేక జ్యోతిష్య శాస్త్రంతో సంబంధం ఉందా? అన్వేషకులు ఇప్పటికీ ఈ రహస్యాన్ని ఛేదించలేకపోతున్నారు. బులంద్ దర్వాజా మర్మం. ఫతేహ్పూర్ సిక్రీ యొక్క ప్రవేశద్వారం బులంద్ దర్వాజా. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రవేశద్వారం. దాదాపు 54 మీటర్ల ఎత్తు. దాని వైభవం చూసినవారు మంత్రముగ్ధులు అవుతారు. అక్బర్ గుజరాత్ విజయం గుర్తుగా దీన్ని నిర్మించాడు. కాని దాని నిర్మాణంలో కొన్ని వింత లక్షణాలు ఉన్నాయి. ఆ రాయిలు, అవి ఎక్కడ నుండి వచ్చాయి? ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానంతో అంత ఎత్తైన కట్టడాన్ని చేశారు? దానిమీద రాసిన వాక్యం కూడా చాలా రహస్యమైనది. దునియా ఒక పుల్ హైవుస్ పార్ గుజార్ జావో లేకిన్ గార్ నహీ బనావో. అంటే ప్రపంచం ఒక వంతెన దానిమీద దాటిపోకాని ఇల్లు కట్టుకోవద్దు. ఈ వాక్యం ఈసా మసీహ్, జీసస్ చెప్పినదని అంటారు. కాని అక్బర్ దీన్ని ఎందుకు రాసుకున్నాడు? ఈ వాక్యం వెనుక అతని మనోభావాలు ఏమిటి? జోధాబాయి మహల్ రహస్యం. జోధాబాయి మహల్ అని పిలువబడే భవనం ఈ నగరంలో అత్యంత అందమైనది. కాని ఇది నిజంగా జోధాబాయి మహల్ అని ఎలా తెలుసు? చాలామంది చరిత్రకారులు దీనిని మరియం ఉజ్ జమానీ మహల్ అని కూడా అంటారు. ఈ భవనంలో హిందూ మరియు ఇస్లామిక్ వాస్తుశిల్పం కలగలిసి ఉంది. కాని దాని లోపలి గదుల అమరిక చాలా వింతగా ఉంది. కొన్ని గదులు చాలా చిన్నవి, కొన్ని చాలా పెద్దవి. దాని గోడలపై వింత చిత్రాలు వేసి ఉన్నాయి. కొన్ని హిందూ దేవుళ్ల చిత్రాలు, కొన్ని ఇస్లామిక్ నమూనాలు. అక్బర్ భార్యలు ఇక్కడ ఎలాంటి జీవితం గడిపేవారో అది మనకు పూర్తిగా తెలియదు. దివాన్-ఈ-ఆమ్ వింతలు. ప్రజాసభ అని అర్థం వచ్చే దివాన్-ఈ-ఆమ్. ఇక్కడ అక్బర్ సామాన్య ప్రజలతో మాట్లాడేవాడు. కాని దాని నిర్మాణంలో కొన్ని విచిత్రమైన లక్షణాలు ఉన్నాయి. చప్పుడు ఇక్కడ వింతగా ప్రతిధ్వనిస్తుంది. ఒకవైపున మాట్లాడితే దానికి వేరే చోట నుండి ప్రత్యుత్తరం వినిపిస్తుంది. ఇది ప్రత్యేకంగా డిజైన్ చేశారా లేక యాదృచ్ఛికంగా అలా అయిందా? ఆ హాలులో నిలబడినప్పుడు వింత అనుభవం వస్తుంది. చాలామంది సందర్శకులు చెబుతారు,
ఇక్కడ నిలబడితే గతకాలపు మాటలు వినిపిస్తున్నట్లు అనిపిస్తుందని. అంకూర్ బావి మర్మం. ఫతేహ్పూర్ సిక్రీలోని అంకూర్ బావి ఒక వింత నిర్మాణం. దాని లోపల మెట్లు గుండ్రంగా కట్టి ఉన్నాయి. కాని ఆ మెట్లు దిగిపోతే చాలా లోతుగా వెళ్తాయి. ఈ బావిలో నీరు ఎల్లప్పుడూ ఉంటుంది, ఎంత వేసవికాలం వచ్చినా. కాని ఆ నీరు ఎక్కడ నుండి వస్తుంది? భూగర్భంలో ఏదైనా రహస్య మార్గం ఉందా? కొందరు స్థానికులు చెబుతారు, ఈ బావిలో రాత్రి సమయంలో వింత శబ్దాలు వస్తాయని, ఆ శబ్దాలు ప్రార్థనలాగా ఉంటాయని కూడా అంటారు. దీంద నిజమా కాదా? ఎవరికీ తెలియదు. ఇబాదత్ఖానా రహస్యాలు. అక్బర్ కట్టించిన ఇబాదత్ఖానా అన్ని మతాల ప్రార్థనా మందిరం. కాని దాని నిర్మాణంలో ఒక వింత లక్షణం ఉంది. ఆ భవనంలో ఏ మతానికి చెందిన చిహ్నాలు కూడా లేవు. దాని లోపలి భాగం పూర్తిగా సమతలంగా ఉంటుంది. వేదిక లేదు, మూర్తులు లేవు, ఏ విధమైన మత సంకేతాలు లేవు. అక్బర్ ఇలా ఎందుకు డిజైన్ చేశాడు? ఈ భవనంలో నిర్వహించిన మత చర్చలు చాలా రోజులపాటు సాగేవి. కాని ఆ చర్చలలో ఏమీ మాట్లాడేవారో, అందులో ఏ తీర్మానాలు వచ్చాయో పూర్తిగా రహస్యంగానే ఉన్నాయి. కేశవరాయ్ మందిర్లోని వింతలు. ఈ నగరంలో కేశవరాయ్ మందిర్ అని పిలువబడే హిందూ దేవాలయం కూడా ఉంది. ఇది అక్బర్ కట్టించిన మొదటి హిందూ దేవాలయం. కాని దాని నిర్మాణంలో ఇస్లామిక్ లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ మిశ్రమం ఎందుకు జరిగింది? అక్బర్ హిందూ మరియు ఇస్లాం మతాలను కలపాలని అనుకున్నాడా? లేక వేరే ఏదైనా కారణం ఉందా? దేవాలయం లోపల కృష్ణలీలల చిత్రాలు వేసి ఉన్నాయి. కాని అవి సాధారణ హిందూ దేవాలయాలలో కనిపించే చిత్రాలకు భిన్నంగా ఉన్నాయి. ముఘల్ కళాకారుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. వదిలిపెట్టిన నగరం యొక్క మర్మం. అలాగే 1585లో అక్బర్ ఈ నగరాన్ని వదిలేసిన తర్వాత అది నెమ్మదిగా ఖాళీ అయిపోయింది. కాని పూర్తిగా వదిలిపెట్టలేదు. కొంతమంది ప్రజలు ఇక్కడ నివసిస్తూనే ఉన్నారు. వేలాది మంది ప్రజలు నివసించేందుకు కట్టించిన నగరం ఒక్కసారిగా ఎలా వదిలిపెట్టగలిగింది? ఆ ప్రజలు ఎక్కడికి వెళ్ళిపోయారు? వారి ఇళ్ళు, దుకాణాలు అన్నీ అలాగే వదిలేశారా? స్థానికులు చెబుతారు, ఈ నగరంలో రాత్రిళ్ళు వింత శబ్దాలు వస్తాయని. గతకాల జీవితం యొక్క ప్రతిధ్వనులు ఇప్పటికీ ఈ రాయిల్లో దాగి ఉన్నాయని అంటారు. పురావస్తు పరిశోధనలు. ఆధునిక పురావస్తు శాస్త్రవేత్తలు ఫతేహ్పూర్ సిక్రీలో చాలా పరిశోధనలు చేశారు. కాని ఇప్పటికీ చాలా రహస్యాలు వెల్లడి కాలేదు. భూగర్భంలో ఇంకా చాలా నిర్మాణాలు దాగి ఉండవచ్చు. కొన్ని భవనాల మధ్య రహస్య మార్గాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. రాజకుటుంబ సభ్యులు రహస్యంగా తిరుగుతూ ఉండేందుకు ఈ మార్గాలు ఉపయోగపడేవని అంటారు. మరింత పరిశోధనలు జరిగితే మరెన్నో రహస్యాలు వెల్లడి అవుతాయి. కాని ఈ చరిత్రక కట్టడాలను దెబ్బతీయకుండా పరిశోధనలు చేయడం చాలా సున్నితమైన పని. వాతావరణ రహస్యం. ఫతేహ్పూర్ సిక్రీలో వాతావరణం చాలా వింతగా ఉంటుంది. వేసవిలో కూడా కొన్ని భవనాల లోపల చల్లగా ఉంటుంది, శీతాకాలంలో వెచ్చగా ఉంటుంది. ఈ సహజమైన వాతావరణ నియంత్రణ ముఘల్ వాస్తుకారుల నేర్పుకు నిదర్శనం. కాని వారు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా సంపాదించారు? ఏ శాస్త్రాలను అధ్యయనం చేశారు? ఈరోజు కూడా ఆధునిక ఇంజనీర్లు ఈ నిర్మాణాలను చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. అంత పురాతన కాలంలో ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఎలా ఉండేది? చివరి మాటలు. అంతేకాకుండా ఫతేహ్పూర్ సిక్రీ మనకు చూపించేది ఒక నిజం. ఎంత గొప్ప నగరాలు కట్టించినా కాలం వాటిని మింగేస్తుంది. అక్బర్ కట్టించిన ఈ అందమైన నగరం కేవలం 14 సంవత్సరాలే జీవించింది. ఈ రహస్యమైన నగరం మనకు చరిత్ర గురించి చాలా ప్రశ్నలు వేస్తుంది. జవాబుల కంటే ప్రశ్నలే ఎక్కువగా మిగిలిపోతాయి. కాని అదే దాని అందం కూడా. ఇప్పుడు మనం మరో ఆసక్తికరమైన అంశం వైపు దృష్టి మళ్లించుకుందాం. ముఘల్ రాజవంశపు అంతర్గత రాజకీయాలు, హరేం జీవితం, అధికార పోరాటాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం మరో ఆసక్తికరమైన అంశం వైపు దృష్టి మళ్లించుకుందాం. ముఘల్ రాజవంశపు అంతర్గత రాజకీయాలు, హరేం జీవితం, అధికార పోరాటాల గురించి మాట్లాడుకుందాం. విభాగం 4. సామాజిక వర్గాలు, రాజకీయ జీవనం. ముఘల్ హరేం, మహిళల రహస్యలోకం. ముఘల్ రాజభవనాలలో అత్యంత రహస్యమైన ప్రాంతం అది హరేం. ఈ పదం వింటే చాలామంది వింత కథలు అనుకుంటారు. కాని నిజమైన హరేం జీవితం చాలా భిన్నమైనది. హరేం అంటే
రాజకుటుంబ మహిళలు నివసించే ప్రాంతం. అక్కడ చక్రవర్తి భార్యలు, తల్లులు, అక్కచెల్లెలు, కూతుర్లు అందరూ నివసించేవారు. కాని ఆ జీవితం అంత సరళంగా ఉండేది కాదు. హరేంలో దాదాపు వేల సంఖ్యలో మహిళలు ఉండేవారు. వారందరూ రాణులు కాదు. చాలామంది దాసీలు, కొందరు సేవికలు, కొందరు కళాకారులు, ఇలా వివిధ రకాల వ్యక్తులు అక్కడ ప్రతిరోజూ వంట చేయడానికి మాత్రమే దాదాపు 100 మంది వంటవారు పనిచేసేవారు. బట్టలు కుట్టడానికి వేరే వ్యక్తులు, ఆభరణాలు తయారు చేయడానికి వేరే కళాకారులు. హరేంలోని వర్గీకరణ. హరేంలో మహిళలు వివిధ వర్గాలుగా విభజించబడేవారు. మొదటి స్థానంలో పట్టమహిషులు. వీరిలో కూడా పద్మిని, మలికా, సలతిన్ అని మళ్లీ రేట్లు ఉండేవి. రెండవ వర్గంలో ఉంటారు దరుల్ ఖిలాఫత్ అనే బిరుదుగల మహిళలు. వీరు చక్రవర్తి తల్లులు, అత్తలు, అక్కచెల్లెలు. వీరికి ప్రత్యేక గౌరవం, ప్రత్యేక భత్యాలు ఉండేవి. మూడవ వర్గంలో కంకనీలు అని పిలువబడేవారు. వీరు చక్రవర్తి ఇష్టం బట్టి కొన్ని సమయాలు అతనితో గడిపేవారు. కాని వీరికి పట్టమహిషులు వంటి హోదా లేదు. చివరిలో సామాన్య దాసీలు, సేవికలు. వీరు వేలల సంఖ్యలో ఉండేవారు. వీరి జీవితం చాలా కష్టకరమైనది. అధికార కేంద్రంగా హరేం. హరేం కేవలం మహిళల నివాస స్థానం మాత్రం కాదు. అది ఒక అధికార కేంద్రం కూడా. ముఖ్యమైన రాజకీయ నిర్ణయాలు అనేకసార్లు హరేంలోనే తీసుకోబడేవి. చక్రవర్తి భార్యలు తమ కుటుంబాల ప్రయోజనాల కోసం చాలా ప్రభావం చూపేవారు. వారి సిఫారసుల మీద అధికారుల నియామకాలు జరిగేవి. వ్యాపారిక ఒప్పందాలు కూడా హరేం ప్రభావంతో నిర్ణయించబడేవి. అక్బర్ భార్య రుఖయ్యా సుల్తాన్ బేగం అతని మొదటి మరియు అతి ముఖ్యమైన భార్య. ఆమె చాలా వ్యవసాయిక మనస్తత్వం కలిగి ఉండేది. వ్యాపారంలో చాలా ఆసక్తి, చాలా డబ్బు సంపాదించేది. జహాంగీర్ తల్లి హర్కాబాయి లేదా జోధాబాయి. ఆమె హిందూ రాజపుత్ర కుమార్తె. ఆమె వల్ల హిందూ మరియు ముస్లిం సంస్కృతుల మధ్య వంతెన ఏర్పడింది కొంతవరకు. హరేంలోని రోజువారీ జీవనం. హరేంలో ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందే అందరూ లేచేవారు. మొదట ప్రార్థనలు చేసేవారు. ఆ తరువాత స్నానం, ఆహారం. ఉదయం ఆహారం చాలా సరళంగా ఉండేది. కొంచెం పాలు, ఫలాలు, మిఠాయిలు. కాని సాయంత్రం భోజనం చాలా విలాసవంతంగా ఉండేది. దాదాపు 50-60 రకాల వంటకాలు. మధ్యాహ్న సమయంలో చాలామంది ఆట్లు ఆడడానికి, కవిత్వం చెప్పుకోవడానికి, సంగీతం వినడానికి గడిపేవారు. చాలామంది మహిళలు కళలు నేర్చుకుంటూ ఉండేవారు. సాయంత్రం సమయంలో హరేం తోటలలో విహారయాత్రలు చేసేవారు. ఆ తోటలు చాలా అందంగా ఉండేవి. దాదాపు వేలాది రకాల పువ్వుల చెట్లు. రాత్రిళ్ళు చాలామంది దీపాలు వెలిగిస్తూ కథలు చెప్పుకుంటూ గడిపేవారు. కాని అక్కడ ఎల్లప్పుడూ ఒక విచిత్రమైన నిశ్శబ్దం ఉండేది. ఆర్థిక వ్యవస్థ. హరేం నిర్వహణకు ముఘల్ సామ్రాజ్య మొత్తం ఆదాయంలో దాదాపు 1/4 ఖర్చు అవుతుంది. ఈ డబ్బు ఎక్కడ నుండి వస్తుంది? ప్రధానంగా జమీందారుల నుండి వచ్చే పన్నుల డబ్బు, రైతుల చేతిలో నుండి వచ్చిన ధనం చివరికి హరేం లగ్జరీకి వెళ్తుంది. ఈ అన్యాయాన్ని ఆ కాలపు ప్రజలు మౌనంగా సహించేవారు. హరేంలో ప్రతి రాణి నెలకు వేలల రూపాయలు భత్యం పొందేది. అలాంటిదే వారి సేవకులకు కూడా వేతనాలు ఇవ్వాల్సి వచ్చేది. బట్టలకు, ఆభరణాలకు, సుగంధ ద్రవ్యాలకు ఎంత డబ్బు అయినా ఖర్చు చేసేవారు. కేవలం ఒక్క రాణికి సంవత్సరానికి లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అంతర్గత రాజకీయాలు. హరేంలో ప్రతిరోజూ చిన్న చిన్న రాజకీయ పోరాటాలు జరుగుతూ ఉండేవి. ఎవరికి చక్రవర్తి దృష్టిలో ఎక్కువ స్థానం అన్నది ప్రధాన సమస్య. పెద్ద రాణులు చిన్న రాణులపై అధికారం చూపాలని అనుకుంటారు. దీంతో వారి మధ్య ఎల్లప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ గొడవలు కొన్నిసార్లు హింస వరకు వెళ్లేవి. చక్రవర్తి ఎవరి దగ్గరకు ఎక్కువ వెళ్తున్నాడో అన్నది మిగతా వారికి అసూయ కలిగించేది. కొన్నిసార్లు విషప్రయోగాలు కూడా జరిగేవి. జహాంగీర్ కాలంలో అతని భార్య నూర్జహాన్ చాలా శక్తివంతంగా మారింది. ఆమె చాలా వరకు సామ్రాజ్య పాలనలో జోక్యం చేసుకునేది. ఇది ఇతర రాణులకు అసహ్యం కలిగించేది. సంతాన సమస్యలు. హరేంలో అత్యంత బాధాకరమైన అంశం సంతాన మరణాలు. ఆ కాలంలో
చిన్నపిల్లలు చాలామంది చనిపోయేవారు. రాజకుటుంబాలు కూడా ఈ సమస్యకు తప్పించుకోలేకపోయేవారు. అక్బర్కి మొత్తం 10 మందికి మించి పిల్లలు పుట్టారు, కాని వారిలో చాలామంది చిన్న వయస్సులోనే మరణించిపోయారు. ప్రత్యేకంగా కూతుర్లు మరింత ఎక్కువ మంది చనిపోయేవారు. ఈ మరణాలు హరేంలో ఎల్లప్పుడూ దుఃఖ వాతావరణం సృష్టించేవి. రాణులు తమ పిల్లలను కోల్పోయిన దుఃఖంతో, మానసిక సమస్యలతో బాధపడేవారు. వైద్యులు కూడా పిల్లల వ్యాధులకు సరైన చికిత్స చేయలేకపోయేవారు. ఎంత డబ్బు ఖర్చు చేసినా ప్రాణాలను కాపాడలేకపోయేవారు. హరేంలోని విద్యా వ్యవస్థ. హరేంలో మహిళలకు విద్య బోధించే వ్యవస్థ ఉండేది, కాని అది పురుషుల విద్యకు సమానం కాదు. ప్రధానంగా కవిత్వం, సంగీతం, చిత్రకళ వంటివి నేర్పేవారు. చదవడం, రాయడం కొందరు రాణులకు తెలుసు, కాని రాజకీయ శాస్త్రం, ఆర్థిక శాస్త్రం వంటి అంశాలు వారికి నేర్పేవారు కాదు. దీంతో వారు పూర్తిగా పురుషుల మీద ఆధారపడవలసిన పరిస్థితి. గులాబ్ బాయ్ సలీమా, సుల్తాన్ బేగం వంటి కొందరు మహిళలు అక్షరాస్యత కలిగి ఉండేవారు. వారు కవిత్వాలు రాసేవారు, లేఖలు రాసేవారు. కాని చాలామంది హరేం మహిళలు పూర్తిగా నిరక్షరాస్యురాలు. వారికి బయట లోకం గురించి ఎంతమాత్రం తెలియేది కాదు. ఆహార వ్యవస్థ మరియు లగ్జరీ. హరేంలో ఆహార వ్యవస్థ అత్యంత విలాసవంతమైనది. ప్రతిరోజు వివిధ రాష్ట్రాల నుండి ప్రత్యేక వంటకాలు తయారు చేయించేవారు. పర్షియా, మధ్య ఆసియా, భారతదేశపు వివిధ ప్రాంతాలకు చెందిన వంటకాలు. రోజుకు 100 రకాల వంటకాలు తయారవుతాయి, కాని చాలా వరకు వృధా అయిపోయేవి. ఒక రాణి 1-2 వంటకాలు మాత్రమే రుచి చూసేది. మిగిలినవి సేవకులకు ఇవ్వేవారు, లేక వృధా చేసేవారు. ఫలాలు ప్రత్యేకంగా కాశ్మీర్, ఆఫ్ఘనిస్తాన్ నుండి తెప్పించేవారు. ఒక్క అంగూర గుత్తికి సామాన్య మనిషి నెలవారీ ఆదాయానికి సమానమైన డబ్బు ఖర్చవుతుంది. పానీయాలలో గులాబ్ నీరు, కేసర్ నీరు, వివిధ రకాల షర్బత్లు. వీటిని తయారు చేయడానికి ప్రత్యేక నైపుణ్యం కలిగిన వ్యక్తులు ఉండేవారు. వస్త్రాలు మరియు ఆభరణాలు. హరేంలో వస్త్రాలు అత్యంత ఖరీదైనవి. రేషమ బట్టలు, అవి చైనా, మధ్య ఆసియా నుండి దిగుమతి చేసేవి. ఒక చీర కోసం సామాన్య కుటుంబం సంవత్సరం ఆదాయానికి సమానమైన డబ్బు ఖర్చు అవుతుంది. బట్టలపై అల్లిక కస్తూరి కేసర్తో రంగులు వేసేవారు. ఈ రంగులు వేయడానికి నెలల కాలం పట్టేది. ఒక్క దుస్తుల సెట్ను పూర్తి చేయడానికి కొన్నిసార్లు సంవత్సరం కాలం పట్టేది. ఆభరణాలు మరింత ఖరీదైనవి. వజ్రాలు, పన్నలు, ముత్యాలు ఇవన్నీ వివిధ దేశాల నుండి దిగుమతి చేసేవి. బర్మా నుండి రూబీలు, శ్రీలంక నుండి నీలమణులు, హైదరాబాద్ నుండి వజ్రాలు. కేవలం ఒక రాణికి వేలకు మించిన ఆభరణాలు ఉండేవి. ఆమె చనిపోయిన తర్వాత ఆ ఆభరణాలు వేరే రాణులకు పంపిణీ చేయబడేవి. హరేంలోని కళలు. హరేంలో వివిధ కళలు ప్రోత్సహించబడేవి. సంగీతం, నృత్యం, చిత్రకళ, కవిత్వం ఇవన్నీ హరేంలో అభివృద్ధి చెందాయి. తాన్సేన్ వంటి గొప్ప సంగీతకారులు హరేంలోని మహిళలకు సంగీతం నేర్పేవారు. కాని వారు పురుషులు కాబట్టి వారు హరేంలోకి ప్రత్యక్షంగా వెళ్లలేరు. పర్దా వేసి లేక మధ్య గోడ ఉంచి నేర్పేవారు. హరేంలోని మహిళలు తాము స్వయంగా కవిత్వాలు రాసేవారు. గులాబ్ బాయి వంటి కొందరు అందమైన గజళ్లు రాసేవారు. కాని వారి కవిత్వాలు బయట ప్రపంచానికి తెలియేవి కాదు. చిత్రకళలో చాలామంది మహిళలు ప్రావీణ్యం సంపాదించేవారు. వారు చేసిన చిత్రాలు ప్రధానంగా పుష్పాలు, పక్షులు, ప్రకృతి దృశ్యాలు, మనుషుల చిత్రాలు వారు చాలా అరుదుగా వేసేవారు. హరేం రహస్యాలు. హరేంలో అనేక రహస్యాలు దాగి ఉండేవి. ప్రధానంగా రాణుల మధ్య పోటీలు, చిన్న కుట్రలు, రహస్య ప్రేమ కథలు. కొన్నిసార్లు రాణులు హరేం నుండి తప్పించుకుని బయటకు వెళ్లడానికి ప్రయత్నించేవారు. కాని దొరికిపోతే చాలా కఠినమైన శిక్షలు పడేవి. హరేంలో రహస్య మార్గాలు ఉండేవి. ఈ మార్గాల ద్వారా అత్యవసర పరిస్థితుల్లో రాణులను భద్రతగా తీసుకెళ్లేవారు. కాని ఈ మార్గాలు ఎక్కడ దాగి ఉన్నాయో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కొన్నిసార్లు హరేంలో విషప్రయోగాలు జరిగేవి. రాణుల మధ్య పోటీలు కొన్నిసార్లు ఇలాంటి దారుణ పరిణామాలకు దారితీసేవి. హరేం నిర్వాహకులు. హరేం నిర్వహణకు ప్రత్యేక అధికారులు ఉండేవారు.
వీరిలో అత్యంత ముఖ్యురాలు హరేం బేగం. ఆమె హరేంలోని అన్ని వ్యవహారాలను చూసేది. దాసీలను నియమించడం, వారికి పనులు పంపిణీ చేయడం, అనుమతులు ఇవ్వడం ఇవన్నీ హరేం బేగం బాధ్యత. ఆమె చాలా శక్తివంతమైన వ్యక్తి. అలాగే వివిధ విభాగాలకు ప్రత్యేక అధికారులు. వంట విభాగానికి దరోగా ఈ మద్బఖ్, వస్త్రాల విభాగానికి దరోగా ఈ బునియాద్, ఆభరణాల విభాగానికి దరోగా ఈ జవాహిరాత్. ఈ అధికారుల పదవులు చాలా లాభదాయకమైనవి, కాని అదే సమయంలో చాలా ప్రమాదకరమైనవి కూడా. రాణుల అసంతృప్తి వల్ల ఎప్పుడైనా ఉద్యోగం పోవచ్చు. హరేంలోని వైద్య వ్యవస్థ. హరేంలో ప్రత్యేక మహిళా వైద్యులు ఉండేవారు. వీరిని హకీమా అని అనేవారు. ఇవారు రాణుల ఆరోగ్యాన్ని చూసేవారు. గర్భధారణ సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. కాని ఆ కాలంలో వైద్య సదుపాయాలు చాలా పరిమితంగా ఉండేవి. చాలామంది రాణులు ప్రసవ సమయంలో మరణించేవారు. వివిధ రకాల మందులు మొక్కల నుండి తయారుచేసేవారు. కాని ఆ మందులు ఎంత ప్రభావకరమైనవో చెప్పడం కష్టం. మానసిక వ్యాధులకు సరైన చికిత్స లేదు. హరేంలో ఒంటరిగా ఉండే రాణులు కొన్నిసార్లు మానసిక సమస్యలతో బాధపడేవారు. అంతేకాకుండా ఈ హరేం జీవితం మనకు ఒక సత్యాన్ని చూపిస్తుంది. ఎంత ధనం, వైభవం ఉన్నా స్వేచ్ఛ లేకుండా జీవితం ఎంత అర్ధరహితమైనదో. ఆ రాణులు బంగారు పంజరాలలో బంధించబడిన పక్షుల వంటివారు. వారికి అన్నింటికంటే విలువైన స్వేచ్ఛ లేదు. వారు తమ కోరుకున్న చోట వెళ్లలేరు. తమ ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడలేరు. ఇప్పుడు మన ఇళ్లలో స్వేచ్ఛగా ఉంటున్నాం. ఎక్కడికైనా వెళ్లవచ్చు, ఎవరితోనైనా మాట్లాడవచ్చు. ఈ స్వేచ్ఛ ఎంత అమూల్యమైనదో ఆ ముఘల్ రాణుల కథలు మనకు గుర్తుచేస్తాయి. అలాగే చరిత్ర అనేది కేవలం రాజులు, యుద్ధాలు, గెలుపులు మాత్రమే కాదు. అది సామాన్య మనుషుల కష్టాలు, స్త్రీల పోరాటాలు, అణిచివేయబడిన వారి దుఃఖాలు కూడా. ఈ కథలు మనకు చూపిస్తాయి గతం ఎంత కష్టకరమైనదో. అందుకే ప్రస్తుత కాలంలో ఉండటానికి కృతజ్ఞులు కావాలి. ఇప్పుడు మీ కళ్ళు మూసుకుని ఈ చరిత్ర మీ మనస్సులో నెమ్మదిగా కరిగిపోనివ్వండి. ముఘల్ సామ్రాజ్యకాలపు కష్టాలు, వైభవాలు, రహస్యాలు అన్నీ కలిసిమెలిసిపోయి మంచి కలలుగా మారుతాయి. అలాగే ఈరోజు ముఘల్ సామ్రాజ్యం అనే ఒక విస్తృతమైన చారిత్రక ప్రపంచాన్ని అన్వేషించాం. సామాన్య ప్రజల కష్టాల నుండి మొదలుపెట్టి అక్బర్ మహారాజు జీవిత సంఘర్షణలు, ఫతేహ్పూర్ సిక్రీ వంటి రహస్యమయ నగరాలు, హరేంలోని దాగిన జీవితాలు వరకు అన్నిటినీ చూశాం. ఈ కథలు మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతాయి. చరిత్ర అనేది కేవలం రాజులు మరియు యుద్ధాల గురించి మాత్రమే కాదు. అది ప్రతిరోజూ జీవన పోరాటంలో ఉన్న సామాన్య మనుషుల కథ కూడా. అక్బర్ వంటి గొప్ప చక్రవర్తి కూడా అనేక వ్యక్తిగత కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ కాలంలో ప్రతిరోజూ మనుగడ కోసం పోరాటపడిన ప్రజలను గుర్తుచేసుకుంటే మనమిప్పుడు ఎంత సౌకర్యవంతమైన జీవితం గడుపుతున్నామో అర్థమవుతుంది. మన మంచం మీద సురక్షితంగా పడుకుని ఈ కథలు వింటూ శాంతిగా నిద్రలేవాలని అనుకుంటున్న మనం చాలా అదృష్టవంతులం. మీకు ఈ చారిత్రక ప్రయాణం నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కథల కోసం కామెంట్స్లో మీ రిక్వెస్ట్స్ వేయండి. మీరు వినాలని అనుకునే చరిత్ర కథలు, ఏ కాలపు వైభవాలు, ఏ రాజవంశాల రహస్యాలు కామెంట్స్లో మాకు తెలియచేయండి. మేము మీ కోరికలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని ఆసక్తికరమైన చరిత్ర కథలు తెస్తూ ఉంటాం. ఇప్పుడు మీ కళ్ళు మూసుకుని ఈ చరిత్ర మీ మనస్సులో నెమ్మదిగా కరిగిపోనివ్వండి. ముఘల్ సామ్రాజ్యపు కాలం నుండి మన కాలంలోకి తిరిగి వచ్చాం. ఆ కష్టకరమైన రోజుల్లో ప్రజలు కలలుగండేవి. ఈరోజు అనుభవిస్తున్న సౌకర్యాలు, సురక్షిత నిద్ర, పోషకాహారం, విద్య, స్వేచ్ఛ, అన్నింటికంటే మిన్న శాంతి, మంచి నిద్ర. మిత్రులారా, ఈ చరిత్రకు మిమ్మల్ని తీసుకెళ్లిన కథలు మీ కలల్లో మరింత అందంగా మారతాయి. రేపు మిగతా కథలతో మరొక చారిత్రక ప్రయాణంలో కలుసుకుందాం.